మన జీవితం పట్ల ఆయన ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, మిమ్ములను నేను అనాథులుగా విడవను. ఒక అనాథి బిడ్డ చూడండి ఎలా బ్రతకాలి తెలుసండి. ఎవరో కనికరిస్తే తినాలి, ఎవరో కనికరిస్తే కట్టుకోవాలి. అనాథ జీవితం అనేది ఇతరుల కనికరం మీద ఆధారపడి ఉంది. కానీ నీ తండ్రి ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను అనాథగా విడువాను. నీకు తండ్రిని నేను. తండ్రి ఉన్న కుమారుడు ఏం చేస్తాడు? వచ్చే నెల ఫీజు ఎలా కట్టాలని ఆలోచిస్తాడా? తనకు అనవసరం. ఎలాంటి బట్టలు కట్టుకోవాలని ఆలోచిస్తాడా? అనవసరం. తండ్రి చూసుకుంటాడు. ఏం చేయాలన్నా, డాడీ ఫోన్పే చేయి, డాడీ బుక్స్ కొను, డాడీ నాకు ఇది అవసరం అంటాడు. చాలా ధైర్యంగా బ్రతుకుతాడు కదండి. ఇప్పుడు మనమందరము తండ్రిని కలిగి ఉన్నామా, అనాథులమా? తండ్రిని కలిగి ఉన్నాం. మత్తయి సువార్త 6:32 ఏమంటుందో తెలుసా? ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను. ఏంటవి? వస్త్రాలు కావాలని తెలుసు కదండి, ఇల్లు కావాలని తెలుసు, పోషించబడాలని తెలుసు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీ తండ్రి చూసుకుంటాడు అవన్నీ. నిజమండి, ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు. మీలో ఎంతమంది చెప్పగలరు నేను కష్టపడితేనే నేను తింటున్నానని? మనం కష్టపడకుండా కూడా తింటున్నాం చాలాసార్లు. మనం కొనుక్కోగలిగితేనే కట్టుకుంటున్నామా? లేదు. కొనుక్కునే అంత డబ్బులు లేకపోయినా కొన్నిసార్లు సంతోషకరంగా మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. తెలుసా, నీ వెనక నీ తండ్రి నీ కోసం పని చేస్తా ఉన్నాడు.